ఈరోజు కథ వీరలక్ష్మి మూడవ భాగము. ఆ రాత్రి వీరలక్ష్మి తన గదిలో మంచం కిటికీ దగ్గర వేసుకుని ఒక పెద్ద కత్తి దిండు కింద పెట్టుకుని నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంది. ఒక రాత్రి వేళ దొంగ వెంకయ్య తన 5 తోడు దొంగలతో వీరలక్ష్మి ఇంటికి వచ్చి వీరలక్ష్మి కోసం వెతుకుతూ ఆమె గది దగ్గరికి వచ్చాడు. ఆ గదిలో ఆమె ఉందో లేదో అని దొంగ వెంకయ్య కిటికీలో నుంచి తొంగి చూశాడు. పడుకున్న వీరలక్ష్మి చటుక్కున లేచి కత్తితో వాడు ముక్కు కోసేసింది. వాడు బాధతో ఏమీ మాట్లాడలేక తన ముక్కు కోసేసిందని వేలుతో కిటికీ వైపు చూపించాడు. వీరలక్ష్మిని గుర్తుపట్టి వాళ్ళని కూడా చూడమంటున్నాడనుకుని దొంగ ఒక్కొక్కడు తొంగి చూడటం, వీరలక్ష్మి వాళ్ళ ముక్కు కోసేయడం, మళ్ళీ వాడు బాధతో మాట్లాడలేక సైగలు చేయటం, మళ్ళీ ఇంకొకడు చూడటం, వీరలక్ష్మి వాడు ముక్కు కోసేయటం, ఇట్లా 6 ముక్కులు కోయించుకుని పారిపోయారు. ఆ దొంగల్లో ఒకడు ఏం జరిగిందో అని అగ్గిపుల్ల వెలిగించి అందరి మొహాలు చూసేసరికి ఎవరికీ ముక్కులు లేవు. ఓసి వీరలక్ష్మి, ఎంత పని చేసేవే, ఉండు నీకు తగిన శాస్తి చేసి గాని వదలం అని తిట్టుకుంటూ ఇళ్ళకి చేరుకున్నారు ఆ దొంగలు. మర్నాడు వీరలక్ష్మి ఆ దొంగల ముక్కులన్నింటికి ఉప్పు కారం బాగా పట్టించి ఒక పళ్ళెంలో పెట్టి ముసలిదానిలాగా వేషం వేసుకుని కర్ర పట్టుకుని వణుక్కుంటూ నడుస్తూ ముక్కులండి ముక్కులు, ముక్కుల్లేని వాళ్ళకి ముక్కులు అని అమ్ముతూ బజారులో నుంచి పోతుంది. అదే సమయంలో దొంగల ముఠాలో ఒక దొంగ బజార్లో సామాన్లు కొనుక్కుందామని ముక్కుకి బట్ట అడ్డం పట్టుకుని వస్తూ వీరలక్ష్మి కేక విని ఎంతో సంబరపడి వీరలక్ష్మిని పిలిచి, ఏమిటమ్మా అమ్ముతున్నావు అని అడిగాడు. ముక్కులు నాయన, ఇవి మంత్రించిన ముక్కులు. ముక్కుల్లేని వారు చెరువులో స్నానం చేసి ఈ ముక్కులకి సాంబ్రాణి ధూపం వేసి అతికించుకుంటే ఎప్పటిలాగే ముక్కు అతుక్కుపోతుంది అని చెప్పింది. వాడు భలే సంతోషించి ఒక్కొక్క ముక్కు వరహా చొప్పున ముక్కులన్నీ కొనుక్కుని ఇంటికి వెళ్ళాడు. ఒరేయ్, మంచి ముక్కులు చాలా తెచ్చాన్రా అని తాను తెచ్చిన ముక్కులన్నీ తన స్నేహితులకు చూపించాడు. పాపం వాళ్ళందరూ చెరువులో స్నానం చేసి ముక్కులకి ధూపం వేసి అందరూ తల ఓ ముక్కు అతికించుకున్నారు. అలా తగిలించుకోగానే ఆ ఉప్పు కారంకి గుగ్గిలం ఘాటుకి ఆ పచ్చిపుండు మీద భగ్గుమని మంటలు రేగాయి. లబోదిబోమని ముత్తుకుంటూ ముక్కులు అవతల విసిరిపారేసి తమ ముక్కులన్నీ బాగా కడుక్కుని కొబ్బరి నూనెలు రాసుకున్నారు. ఓసి వీరలక్ష్మి, ఎంత మోసం చేశావే, నీకు తగిన శాస్తి చేసి గాని వదలం అని తిట్టుకున్నారు. ఎంత ధైర్యం గలదైనప్పటికీ ఈసారి వీరలక్ష్మికి గుండెల్లో రాయిపడింది. వాళ్ళు ఇవన్నీ తానే చేసినట్లు గ్రహించి ఇంకా పగబడతారని, తాను ఒకతే ఏమీ చేయలేదని, తన అక్క సహాయం కూడా కావలసి వస్తుందని ఆవిడితో ఇట్లా చెప్పింది. అక్కయ్య, నేను చెరువుకి వెళ్ళినప్పుడు ఒక దొంగల ముఠ ఒక దుబ్బల చాటును కూర్చుని ఇవాళ మన ఊర్లో దోచుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటే నేను విన్నాను. ఎందుకన్నా మంచిది మనం ముందుగానే జాగ్రత్త పడదాం అని చెప్పింది. ఆ రాత్రి అక్కా చెల్లులు ఇద్దరూ కలిసి వీరలక్ష్మి గదిలో ఒక పెద్ద రాతిబండ దగ్గర పెట్టుకుని దొంగ నిద్రలు పోతూ పడుకున్నారు. అర్ధరాత్రి దొంగ వెంకయ్య అతని ముఠ వీరలక్ష్మి గదికి కన్నం వేశారు. వీరలక్ష్మికి శాస్తి చేయటానికి ఇదే సమయం రా, ఈసారి తప్పకుండా నా చేతిలో చిక్కుతుందని హుషారుగా కన్నంలో ముందర కాళ్ళు పెట్టి దూరాడు దొంగ వెంకయ్య. వాడు బాగా నడుం వరకు వచ్చేదాకా ఆగి రాగానే చప్పున లేచి ఆ పెద్ద రాతిబండని వీరలక్ష్మి ఆమె అక్క కలిసి ఎత్తి వాడు నడుం మీద పడేశారు. ఆ బరువైన బండ మీద పడగానే వాడికి స్పృహ తప్పింది. బయట కాచుకునున్న 5 దొంగలు బండపడన శబ్దం విని చచ్చామర్రోయ్ అని పారిపోయారు. వీరలక్ష్మి ఆమె అక్క కలిసి దొంగ వెంకయ్యని ఒక పాత కొయ్య పెట్టెలో పెట్టి తాళ్లతో కట్టారు. తెల్లవారేలోగా వీరలక్ష్మి ఆ కొయ్యపెట్టెకి పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి మళ్ళీ తను ఇంకో ముసలిదాని వేషం వేసుకుని ఆ పెట్టెను ఒక బండి మీద చెరువు గట్టికి చేర్చి అక్కడ కూర్చుంది. తెల్లవారిన తర్వాత మన 5 దొంగలు ఆవుల్ని మేపుకోవటానికి అక్కడికి వచ్చి ముసలిదాని వేషంలో ఉన్న వీరలక్ష్మిని చూసి, అవ్వా, ఈ పెట్టెలో ఏముంది అని అడిగారు. ధనం నాయనా, ఈ ధనమంతా ముసలిదాన్ని ఏం చేసుకుంటాను, ఏ కాపు కాసేవాడికన్నా ఇచ్చి ఒక ఆవుని తీసుకుని పాడి చేసుకుందామని చూస్తున్నాను అంది. అయితే అవ్వా, మాకిస్తావా ఆ పెట్టె, నీకు నచ్చిన ఆవుని ఇస్తాము అన్నారు ఆ దొంగలు. అంతకన్నానా నాయనా, కానీ ఇది మా పూర్వీకుల పెట్టె, ఈ పెట్టెని జాగ్రత్తగా తెరవాలి. మీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి పెట్టెని పాలతో కడిగి దీపారాధన చేసి సాంబ్రాణి పొగ వేసి కొబ్బరికాయ కొట్టి గాని దీన్ని తెరవకూడదు. ఈ లోపల తీసారా, దీనిలో ఉండే లక్ష్మి దెయ్యమయ్యి మిమ్మల్ని పీక్కుని తింటుంది, జాగ్రత్త అని చెప్పి ఆ పెట్టెను వాళ్ళకిచ్చి ఆవుల్లో కల్లా మంచి ఆవును దాని దూడని ఇంటికి తోలుకుని పోయింది వీరలక్ష్మి. ఈ 5 దొంగలు ఒరేయ్, మన పంట పండిందిరోయ్ అని సంతోషిస్తూ ఆ పెట్టెను మోసుకుని పోతూ ఉన్నారు. పోయిన కొద్దీ ఆ పెట్టె బరువెక్కువ అవుతుంది.
కొంత దూరం వరకు ఓపిక పట్టి ఎలాగో మోసారు పాపం. ఇక తర్వాత మోయలేక ఏమైతే అది అయ్యింది, ఇంకా మోయలేం బాబు, నడుం బద్దలైపోతుంది అని కింద పడేశారు. పెట్టె కింద పడటంతోటే ముక్కలు ముక్కలు అయిపోయింది. అప్పటి వరకు లోపల స్పృహ తప్పిపోయిన వెంకయ్య కొంచెం గాలి తగిలి ఊ అంటూ ములిగాడు. ఆ మూలుగు విని నిజమేనర్రోయ్ బాబోయ్, దీంట్లో లక్ష్మీ దెయ్యమయ్యింది అని ఐదుగురు ఒకటే పరుగు. ఈ లోపల గాలి తగలటం వల్ల ఊపిరి సలిపి వెంకయ్యకి తెలివొచ్చి లేచి కూర్చున్నాడు. బాబోయ్, దెయ్యం లేస్తుందిరోయ్ అని కేకలు పెట్టి ఇంకా వేగంగా పరుగులు తీశారు దొంగలు. పాపం దొంగ వెంకయ్య తన స్నేహితుల్ని గుర్తుపట్టి, ఒరేయ్ ఏమిట్రా అట్లా పరిగెడుతున్నారు, నా కోసం ఆగండిరా అని వాళ్ళ వెంటపడ్డాడు. ఓరి బాబోయ్, దెయ్యం వెంబడిస్తుంది అని వాళ్ళు ఇంకా పరుగులెత్తారు. వాళ్ళు ముందు, దొంగ వెంకయ్య వాళ్ళ వెనక. ఇట్లా పోగా పోగా ఆ ఐదుగురికి అలసట వచ్చి ఇక చస్తే చచ్చామని రొప్పుకుంటూ ఓ చెట్టు కింద చేరుకున్నారు. ఇంకా దొంగ వెంకయ్య కూడా రొప్పుకుంటూ వీళ్ళని చేరుకున్నాడు. ఒరే అదేమిటర్రా, దెయ్యం వెంటపడినట్లు ఆగమన్నా కూడా ఆగకుండా అట్లా పరిగెడుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఐదుగురు దొంగ వెంకయ్య మొహం ఎగాదిగా చూసి, ఓరి నువ్వట్రా, దెయ్యమని హడలి చచ్చాం, సరే ఆ పెట్టెలోకి ఎట్లా వచ్చావు అని అడిగారు. అప్పుడు దొంగ వెంకయ్య జరిగినదంతా చెప్పాడు. ఓసి జిత్తుల మారిది, ఎంత పని చేసింది, నిన్నీ పెట్టెలో పెట్టి పూర్వీకుల ధనం అని మమ్మల్ని మోసం చేసి మన ఆవుల్లో కల్లా మంచి ఆవుని దూడతో సహా తోలుకుపోయింది. ఇంకా మళ్ళీ దాని జోలికి వెళ్ళామా, ఈసారి మనల్ని ప్రాణాలతో బయటపడనివ్వదు అని వీరలక్ష్మిని తిట్టుకుంటూ ఇళ్లకు చేరుకున్నారు. కొన్నాళ్లపాటు వరుసగా దొంగలు రాకపోవటం చూసి వీరలక్ష్మి ఇంకా దొంగలు భయపడి రావటం మానేశారని నిర్భయంగా ఏ భయమూ లేకుండా ఎప్పటిలాగే ఉంటూ ఉంది. వీరలక్ష్మి దొంగలు ఏం చేశారో, దొంగల నుంచి వీరలక్ష్మి శాశ్వతంగా ఎలా తప్పించుకుందో రేపు చూద్దాము.